కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. భూమి యొక్క పునాది గురించి ఈరోజు తెలుసుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, అనగా ఆయన ఆధీనంలో ఉంటాయి. లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ భూలోకమును ఆ పునాదుల మీద నిలిపి ఉన్నాడు అని అర్థం. అంటే 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఒక బిల్డింగ్ నిలబడాలంటే కొన్ని పిల్లర్స్ కావాలి. ఇప్పుడు నేను నిలబడి ఉన్నానంటే నాకు 2 కాళ్ళు కావాలి. ఒక సపోర్ట్ లేకుండా ఏది కూడా నిలబడదు. మరి భూమికి సపోర్ట్ ఎవరు అంటే దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన అనగా దేవుడు శూన్యము పైన భూమిని వేలాడదీశాడు. శూన్యము పైన ఏమీ లేదండి కింద. ఇక్కడ ఈ సత్యమును అనగా దేవుని మహిమ అనేటువంటి పునాది మీద దేవుడు భూమిని నిలబెట్టాడు. ఈ శూన్యములో వేలాడుతున్నటువంటి ఈ భూమి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున తిరుగుతూ ఉంటుంది. గంటకి 1702 కిలోమీటర్ల వేగంతో తిరిగేటువంటి ఈ భూమి సౌర కుటుంబంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలతో కొలైడ్ అవ్వకుండా దాని కక్షలోనే అదే తిరుగుతూ ఉంటుంది. ఈ ఆర్బిట్లో నుంచి బయటకు వెళ్ళదు. సూర్యుని నుంచి భూమి మీదకి ఎంత వేడి రావాలో కూడా దేవుడు నిర్ణయించి వదిలేశాడు. సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంటాయండి. కాబట్టి ఈ భూమికి సంబంధించినటువంటి, ఈ భూమి యొక్క పునాదికి సంబంధించినటువంటి సత్యాన్ని ప్రకటించే విషయమై దేవుడు ఒక పొయిటిక్ లాంగ్వేజ్ని వాడడం జరిగింది. అనగా ఒక కవితాత్మకమైనటువంటి భాషా ప్రయోగం ఇక్కడ జరిగింది. ఈ 4 పిల్లర్స్ ఏంటో చూస్తారా ఒకసారి. ఒకటి స్ట్రెంగ్త్, రెండవది ఫౌండేషన్, మూడవది స్టెబిలిటీ, నాలుగవది సపోర్ట్. ఇవన్నీ దేవుడే ఇస్తారండి. అంటే ఈ రూపకాలంకారమునకు అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క కంప్లీట్ అథారిటీ, ఆయన యొక్క ఆధీనంలో ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది, ఆయన కనుసన్నలలో ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది అని చెప్పడానికి ఈ 4 పిల్లర్స్ ఒక ఉదాహరణ అన్నమాట. మనము ఫిజిక్స్ని సరిగా అర్థం చేసుకోగలిగితే కొంతవరకు దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం అవుతుంది. అంటే బెస్ట్ సైంటిస్ట్ అవార్డ్ గోస్ టు గాడ్, లేదా బొటానికల్ సైన్స్కి సంబంధించిన అవార్డ్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా, ఈ అవార్డ్స్ అన్నీ దేవునికి వెళ్తాయి, మనిషికి రావు. అసలు దేవుడు ఆయనకున్న జ్ఞానంలో కొంచెము మనిషికి ఇచ్చాడు. ఈ కొంచెములోనే మనిషి ఇన్ని అద్భుతాలు చేయగలుగుతున్నాడు. మనిషిగా నువ్వే ఇన్ని అద్భుతాలు చేయగలిగితే నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త మరెన్ని అద్భుత కార్యాలు చేయగలడు. మీరు ఆలోచన చేయండి ఒకసారి. పిచ్చి పిచ్చి ప్రశ్నని పక్కన పెట్టి ఈ భూమిని నడిపిస్తున్నటువంటి దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉన్నది. ఈ భూమి మీద పుట్టించిన మన విషయంలో, మన జీవితాల విషయంలో కూడా ఆయనకు ఒక మంచి ప్రణాళిక ఉన్నది. ఆయనకు లోబడి మనం బ్రతకగలిగితే మనకు ఆశీర్వాదం వస్తుంది. లేదు నేను దేవుని నమ్మను, ఆయన ఉన్నాడు అంటే ఇదొక అబద్ధం అని నువ్వు వ్యతిరేకంగా దేవునికి విరోధంగా మాట్లాడితే అది నీకు ఇబ్బందికరంగా మారబోతుంది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సర్వశక్తి గల దేవ, మా సృష్టికర్త అనేటువంటి దేవ, మమ్మల్ని ఎన్నటికీ ప్రేమించండి గొప్ప ప్రేమికుల దేవుడా ప్రభువా. మహిమా సత్య సంపూర్ణవు నీవే నాయన, కీర్తనీయుడవు నీవే దేవ, ఆకాశమండలమంటే జీవం కలిగిన దేవుడా ప్రభువా. ఈ సృష్టిని సృష్టించి, ఈ భూమిని సృష్టించి, ఇటువంటి భూమి మరొకటి లేదు అని మాకు తెలిసినా కూడా మనుషులమైన మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మరొక చోట జీవం ఉన్నదని ఎంతో ప్రయత్నపడుతున్నారే కానీ దేవ, నీవిచ్చినటువంటి ఈ శరీరంలోనే నీ జీవము, నీవిచ్చినటువంటి ఊపిరి దైవిక ఆత్మగా మాలో ఉంటుంది అని, మాలో నివసిస్తుందని మేము తెలుసుకోలేకపోతున్నాం ప్రభువా. ఎంతోమంది దేవ నీకు విరోధముగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఎంతోమంది నిన్ను నమ్మని వారే ఉంటున్నారు ప్రభువా. వారందరి ఆత్మీయ కనులు తెరవండి నాయన. ప్రతి ఒక్కరు కూడా నీ ఎదుట మోకరిల్లి ప్రార్థన చేసి రక్షణ పొందుకునే విషయమై వారందరూ కూడా సహాయం చేయబడాలని కోరుకుంటున్నాం ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికి మీరే సహాయం చేయండి. మా పరిచర్ని సజావుగా నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.